Hey guys, welcome back to Chintu's cooking channel. Hey guys, welcome back to our YouTube channel. So, ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు. So, we are making weight loss ice cream. అంటే నువ్వు బేసిక్ గా ఐస్ క్రీమ్ తినడానికి ఏదో ఒక రీజన్ అన్నమాట, ఏదో ఒక వంక. వెయిట్ లాస్ అని పెట్టి ఐస్ క్రీమ్ ముందు వెయిట్ లాస్. హలో ఏంది? సో గైస్ బేసిక్ గా మేము డైట్ స్టార్ట్ చేసాం అనమాట. డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్రేవింగ్స్ పెరిగిపోయినాయి. అంటే చాక్లెట్ తినాలి, ఐస్ క్రీమ్ తినాలి అనే క్రేవింగ్స్ చాలా పెరిగిపోయి ఏం చాలా అర్థం కాక, బికాస్ ఒక ఐస్ క్రీమ్ తింటే నెక్స్ట్ డే మళ్ళీ జిమ్ లో ముందు రోజు జిమ్ చేసిందంటే వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మేము ఏం చేసామంటే ఆన్లైన్ లో చాలా వరకు మేము రీసెర్చ్ చేసి ఇవాళ మేము ఐస్ క్రీమ్ చేస్తున్నాము. సో ఇదేం మా రెసిపీ కాదు, వేరే వాళ్ళు చేశారు, చాలా మంది చేశారు యాక్చువల్లీ. సో దాన్ని కొంచెం మేము మోడిఫై చేసి చేస్తాం అనమాట. సో అందరూ అనుకోకండి ఈ ఐస్ క్రీమ్ తింటే వెయిట్ లాస్ అవుతారని చెప్పి. నో, ఇది కాదు వీడియో. ఇది తింటే వెయిట్ లాస్ అవుతారు, ఈ డ్రింక్ తాగితే వెయిట్ లాస్ అవుతారు, ఈ వీడియోస్ మేము చేయట్లేదు. ఈ ఐస్ క్రీమ్ తింటూనే మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. మీకు ఏమైనా క్రేవింగ్ వచ్చినప్పుడు, డైట్ చేస్తుంటే మీకు ఏమైనా క్రేవింగ్స్ కానీ ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఎగ్జాక్ట్లీ బయట నుంచి షుగర్స్ ఎక్కువ ఉన్న ఐస్ క్రీమ్ తెచ్చుకోకుండా ఇంట్లోనే మన ఇంగ్రీడియంట్స్ తో వితౌట్ షుగర్ వీ కెన్ మేక్ అన్ ఐస్ క్రీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది చెయ్యాలి, ఐస్ క్రీమ్ కాదని నేను చెప్తా గైస్. చెయ్యి పెట్టావు అనుకున్న ఐస్ క్రీమ్ మీద చేసిందా మీద చేయి పెట్టు నాకేస్తా. సో గైస్ లెట్స్ స్టార్ట్. సో గైస్ ఫస్ట్ ఏంటంటే బేకింగ్ పేపర్ తీసుకోవాలి, బికాజ్ ఫ్రిడ్జ్ లో పెడతాం కాబట్టి. మీ దగ్గర ట్రేస్ ఉంటే లైక్ లాంగ్ ట్రేస్ ఉంటాయి కదా, సో అది ఉన్నా పర్లేదు, అది తీసుకుని దాని బేకింగ్ పేపర్ వేసుకోవచ్చు. బట్ మా దగ్గర చింటూ ఏం కొనలే అనమాట సామాన్లు మా ఇంట్లో. సో ఓన్లీ పేపరే ఉంది కాబట్టి పేపర్ మీద ఐస్ క్రీమ్ చేసి లోపల పెడతాను. వంటలు చేసేస్తా కంపెనీలు ఉంటాయి ఇప్పుడు, వాళ్ళ దగ్గర కంటే ఎక్కువ ఉన్నాయి సామాన్లు మా ఇంట్లో. సో గైస్ బేకింగ్ పేపర్ ఉంది కదా, ఇది కొంచెం చినిగిపోయింది అనమాట. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి కొన్ని ఇంగ్రీడియంట్స్. సో టేక్ బౌల్. ఎందుకంత డిస్కస్టింగ్ గా ఆ పేపర్ ఏంటి గలీజ్ గా వీడియో టేప్తే డిస్కస్టింగ్ ఏంద్రా? నేను ఇప్పుడే తిన్నా గైస్. తింటే ఐ థాట్ ఇట్స్ అ ఫార్ట్. నేను కింద కొట్టినప్పుడు ఫార్ట్ చేసానేమో అనుకున్నా. నువ్వు తేపినట్టు చేస్తావా ఫార్ట్? బౌల్ కావాలి, బౌల్ కడగలేదా? బౌల్ కడగలేదు నువ్వు అసలు. ఇవాళ బౌల్స్ లేవు, ఇంట్లో లేవు బౌల్స్. నా బతుకెందుకు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు ఇంకా పెళ్లి చేసుకున్నావు నాకు అర్థం కాదు. గిన్నెలు తోమడానికి వేసుకున్నాను నేను. సో ఇలా రౌండ్ గా ఉంటుంది కదా, ఈ బౌల్ తీసుకొని ఎక్కువ చేయకున్నా బొచ్చే బౌల్ చెప్పు, చాలా అయిపోయింది. స్టార్ట్ చేయి. నెక్స్ట్ ఏం చెప్పు, ఆకలేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి యోగర్ట్ దొరుకుతుంది కదా, సో గ్రీక్ యోగర్ట్ అనమాట. మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి ఆబ్వియస్లీ. సో నేనైతే వెనీలా గ్రీక్ యోగర్ట్ తీసుకున్నాను. సో ఇది కొంచెం ప్రోటీన్ ఉంటది అనమాట దీంట్లో, ప్రోటీన్ యోగర్ట్. ఒక్క నిమిషం ఆగు, ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా, ఇది ఈ ఐస్ క్రీమ్ తింటే వెయిట్ లాస్ అవుతారని నేను చెప్పట్లేదు. వెయిట్ లాస్ అయ్యే పీరియడ్ లో, లైక్ వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మీరు ఏమైనా డైట్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా క్రేవింగ్స్ అయితే, షుగర్ తింటే మళ్ళీ అది బ్రేక్ అవుతుంది, డైట్ బ్రేక్ అవుతుంది అనుకుంటే మాత్రం యూ కెన్ హ్యావ్ దిస్. ఇట్స్ లైక్ షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ అండ్ ఆల్సో వెరీ లెస్ క్యాలరీస్. ఐఎమ్ టేకింగ్ 2 full spoons. మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, బట్ మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం తక్కువే చేస్తున్నా. 2 full spoons ఆరా నువ్వు వేసింది? సగం డబ్బా వేసావు నాన్న. సో 3 spoons తీసుకుంటున్నా గైస్. యాక్చువల్లీ 4 spoons తీసుకుంటున్నా గైస్. సగం డబ్బా 3-4 స్పూన్లు కదా, హాఫ్ బాక్స్. బికాస్ చింటూకి ఐస్ క్రీమ్ ఇష్టం, సో ఎక్కువ చేస్తున్నా నేను. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ వెనిలా ఎసెన్స్. ఇది రాట్లది. సో నాన్న పగిలింది అనుకో మొత్తం నీతోనే ఏర్పిస్తా. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ తీసుకుందాం. అందుకే స్పూన్ లో వేసి లేదు జరుగు, అక్కడ ఉంది కదా స్పూను. ఓకే, ఓన్లీ ఓకే, మేబీ ఒక 3-4 డ్రాప్స్ అంతే. ఓకే, అంటే 2-3 డ్రాప్స్ కోసం నాకు ఇంత పెద్ద బాటిల్ కొనిపించావు నాతో. సో గైస్ నేను కలుపుతా ఇవ్వ, నేను బాగా కలుపుతా. అవును తెలుసు, చాలు. ఎంత కలుపుతా? కలిసేదాకా కలపాలి కదరా. బానే. నెక్స్ట్ ఏంటంటే పీనట్ బటర్. సో దిస్ ఇస్, మేమైతే ప్రోటీన్. ఎందుకు సౌండ్స్ చేస్తున్నావు? స్పూన్ అడుగుతావు అని చెప్పి ముందు చూపుతో స్పూన్ తిందామని. గైస్ ఇది ప్రోటీన్ పీనట్ బటర్ అన్నమాట. ఇది కొంచెం చంకీ ఉంటాయి, అంటే దీంట్లో కొన్ని పీనట్స్ ఉంటాయి అనమాట. సో కొంచెం చంకీగా ఉంటది. చంకీ కాదు, క్రంచీ. రెండు ఒకటే. స్పూన్ కావాలి. నువ్వు వెళ్ళిపో ఫస్ట్ వంటలో నుంచి, ఇంట్లో నుంచి, నా వంటలో నుంచి వెళ్ళిపో. నీ జీతం నుంచి వెళ్ళిపోతా, ఛాన్స్ అలా అనకూడదు. సీరియస్లీ యూ వాంట్ టు డూ దట్? వెళ్ళిపోవాలనుకుంటున్నావు నువ్వు? ఏదా చప్పగా ఉంది ఇది. నో షుగర్ తీసుకున్నాను తెలుసు కదా, మళ్ళీ ఎందుకు కరెక్షన్ చేస్తున్నావు?
మంచి న్యాచురల్ పీనట్ బటర్. యాక్చువల్లీ పీనట్ బటర్ లో చాలా క్యాలరీస్ ఉంటాయి, సో కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఐఎమ్ టేకింగ్ హోల్ లైక్ మేబీ 1 టీ స్పూన్. అది 1 టీ స్పూన్ కాదు నాన్న, 1 టేబుల్ స్పూన్ అంత వేస్తున్నావు నువ్వు. సో గైస్ ఇంకొంచెం వేసుకోవచ్చు బికాజ్ సుసు వస్తుందా నీకు? అది సగం నేను ఊగినంత మాత్రం నాకు సుక్సు, నాకు ఎప్పుడు ఏమొస్తుంది. డాన్స్ చేస్తే తైతక్కలు వేస్తుంది, తైతక్కలు. అలా చెప్పేస్తావు పబ్లిక్ గా? ఎవరైనా అంతేనా? ఇట్లా డాన్స్ చేస్తారు కదా. సో గైస్ నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా బికాజ్ అంత వేయద్దురా, బాగుంటది పిచ్చా. ఆల్సో మేము ఎక్కువ ఐస్ క్రీమ్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేస్తున్నాం. ఓకే, ఎందుకంటే రోజు తినడానికి నువ్వు. గైస్ we are on Snapchat, do follow us on Snapchat. ఇప్పుడు మిక్స్ చేద్దాం. నేను కలుపుతా. కలపడం అనేది ఒక ఆర్ట్, నా దగ్గర నేర్చుకో. దేని గురించి మాట్లాడుతున్నావు? నీ పాత అకౌంట్ల గురించా? పాత ఏంటి, కొత్తవి కూడా ఉన్నాయా? పాత ఇంకా నడుస్తున్నాయి, ఓపెన్ అకౌంట్స్ అన్ని. కొడుకుని కలుపురా బాబు, సోది. చాలా మెల్లగా కలపాలి, ఎగబడి కలిపారనుకో తెగిపోద్ది, అంటే ఉన్నది పోతుంది. చాలా మెల్లగా. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇది ఇచ్చేసా ఇంకా చాలా కలిపేసావు, బాగా కలిపావు. అవ్వలేదు, మాకు తెలుస్తుంది ఎప్పుడైంది కలపడం పూర్తవడం, మాకు తెలుస్తుంది ఎప్పుడైంది. సో ఈ మిక్చర్ ఉంది కదా, సో ఈ మిక్చర్ ని మనం ఇప్పుడు స్ప్రెడ్ చేసుకోవాలి బేకింగ్ షీట్ మీద. ఎందుకు? ఐస్ క్రీమ్ పుల్లబెట్టి దానికి పెట్టి అయిపోద్ది. ఎట్ట పెడతావు? ఇట్ట పిసుకుతావా దాన్ని? ఉంటది పిండి అనుకుంటున్నావు అది పిసకడానికి? ఈ బొంద. సో గైస్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మొత్తం. ఒక ఇక చెప్పనా, బయట షాప్కి వెళ్తే $3-4 పెడితే 3 ఐస్ క్రీమ్లు వస్తాయి. ఇప్పుడు ఈ సామాగ్రి అంతా కొనడానికి $30 అయింది. వేలుతో తీసి పెట్టు, వేస్ట్ చేయ కదా. నేను వేలుతో యూజ్ చేయను. ఏంటి డాష్ లిటిల్ ప్రిన్సెస్ తీసేది? 1 2 3 4 పెట్టాల్సింది, నువ్వు ఎంతో ఎట్ట పెట్టావు. ఇంకొకసారి నాకు సజెషన్స్ ఇచ్చావు అనుకో. ఇప్పుడే తుడుచుకున్నావా? ఎలా అనిపించింది? బాగుందా? వీడియో రికార్డ్ అవ్వట్లేదు నా రెండిట్లో, భయపడింది. గైస్ కొంచెం దీన్ని నీట్ గా చేసుకోవాలన్నమాట. గైస్ ఇదంతా పెద్ద ప్రాసెస్ ఎందుకు? ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందామంటే మాత్రం వెయిట్ లాస్ అవ్వం, ఎందుకంటే దాంట్లో ఎక్స్ట్రీమ్ షుగర్స్ ఉంటాయి, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా ఇంట్లో మనం టైం పాస్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ ఫన్ థింగ్ టు డూ. ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకోవడం చాలా. ఇంకొకసారి పూసావనుకో మొత్తం తినేస్తా నేను. మనం ఇంట్లో చేసుకుంటే ఐస్ క్రీమ్స్ పెట్టే పుల్ల పెట్టే. నువ్వు అందరి లైఫ్ లో పుల్ల పెడతావు, నా లైఫ్ లో కూడా పుల్ల పెట్టావుగా. ఎట్లిచ్చా? ఏంది ఎట్లిచ్చా? వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా, మీకు ఆబ్వియస్లీ ఇండియాలో చాలా వుడెన్ స్టిక్స్ ఉంటాయి, బట్ నాకు ఇక్కడ వుడెన్ స్టిక్స్ దొరకలేదు. సో వుడెన్ స్పూన్స్ తీసుకున్నా నేను. సో దీని లోపల పెడదాం. అలా పెట్టకురా, పెద్దగుంది, ఇట్ట పెట్టరా. ఇట్లా పెట్టాలి. ఒకటి నేను పెడతా, స్ట్రాంగ్ ఉంటుంది. ఆ చిన్నది నేను పెడతా. నేను ఇవ్వను. నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకుంటా. చింటాలు చెయ్యకు. పైనుంచి కాదురా, ఇట్లనే పెట్టాలి. అసలు నిజంగా బేసిక్ సెన్స్ ఉండదు గైస్. బేసిక్ సెన్స్ దుప్పట్లాగా నేను కూడా ఎత్తితే డోర్ ఎవరు తీస్తాడు? చూపిద్దాం. సో గైస్ ఇలా పెట్టాం కదా, చిన్నగా తోపుంటది. దీన్ని ఇప్పుడు మనం ఫ్రీజర్ లో పెట్టుకోవాలన్నమాట. హైయెస్ట్ సెట్టింగ్ లో పెట్టుకొని ఒక 1 hour పెట్టుకుంటే చాలు అనుకుంటా. ఓ నీకు తెలివి ఉంటే ఇలా పెడతావు. సో గైస్ ఇప్పుడైతే మనం ఫ్రీజర్ లో పెట్టేసాం కదా, కొన్ని ఒక 1 hour వరకు వెయిట్ చేయొచ్చు. 1 hour తర్వాత చూడొచ్చు, లైక్ టచ్ చేసి, సో దట్ అది కొంచెం గట్టిగా ఉంటుందా. నాకేమనిపిస్తుంది అంటే అది పేపర్ కి రాదనిపిస్తుంది, అంటుకుపోద్ది. బేకింగ్ పేపర్ అందుకే వేసాం. బేకింగ్ పేపర్ అంటించుకోదు అనమాట, అంటుకోదు, దాని ముడ్డికి అంటుకోదు బేకింగ్ పేపర్. ఓకేనా? ఎదురింటి వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే భయపడతారు నువ్వు అర్చులకి. మళ్ళీ చెప్తున్నా గైస్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది తింటే వెయిట్ లాస్ అవ్వడం ఉండదు. వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో ఇది తినొచ్చు, ఇది తింటూ కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. అంతేకాని బయట ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అవి తినకుండా ఇవి చేసుకుని తినండి. అండ్ మా దగ్గర ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. సో ఈ వీడియో చూసాక ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఫ్యూచర్ లో, మీకు ఇలా వెయిట్ లాస్ ఏమైనా రిలేటెడ్ మాట్లాడుతున్నా కదా,
వెయిట్ లాస్ రిలేటెడ్ ఇట్లా ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా మేము చేస్తాం. బికాస్ మేము ఇప్పుడు ఆ ప్రాసెస్ లో ఉన్నాం అనమాట. ఐ లాస్ట్ 4 kgs 3 weeks to 4 weeks అయింది అనుకుంటా. ఐ లాస్ట్ 4 kgs ఆఫ్ మై వెయిట్ అండ్ చింటూ 4 kgs పెరిగాడు. సో రోజు పప్పన్నం తింటున్నాడు అనమాట. పప్పు ఎంత ప్రోటీన్ తెలుసా నీకు? పప్పన్నం తింటాం ఇదే పని నీకు. సో నా మొహం దగ్గర నన్ను మాట్లాడి అయిపోయి మొహం దగ్గర వేలు చేతులు విదిలించద్దు, చిరాకు ఉంటుంది నాకు. నేను చిరాక నీకు? నేను చిరాకు అంటే చెప్పి వెళ్ళిపోతా ఇప్పుడు బ్యాగ్ సర్దుకొని ఇండియాకి. బ్యాగ్ సర్దుకోవడం ఎందుకు, టైం వేస్ట్. నేను పంపిస్తాలే కొరియర్ లో. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మాత్రం కింద కమెంట్ చేయండి. చాలా రెసిపీస్ ఉన్నాయి నా దగ్గర. సో ఎందుకంటే నేను చాలా ఒక 1 month నుంచి ఫాలో అవుతున్నాను అన్ని. సో వెయిట్ లాస్ డెజర్ట్స్ అనమాట. చెంపలంతా పూసేసి. See you after 1 hour. Bye. సో లెట్స్ సీ ఇప్పుడు అయిందో చూద్దాం మనం. అవి ఖచ్చితంగా రావు పేపర్. సో గైస్ ఇప్పుడు ఏంటంటే చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా. సో చాక్లెట్ చిప్స్ ని మనం కరిగించాలి. బికాస్ మనం చాకోబార్ లాంటి ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ 95% షుగర్ ఫ్రీ చాక్లెట్ చిప్స్. ఈ చాక్లెట్ ని మనం ఇప్పుడు మెల్ట్ చేయాలన్నమాట. యూజువల్ గా అయితే హాట్ వాటర్ మీద ఇంకో బౌల్ పెట్టి మెల్ట్ చేస్తారు కదా. చింటూ అవెన్ లో పెడతా అంటున్నాడు. సో నాకు తెలియదు అది ఎట్లా వర్క్ అవుతుందో. పైన మనం ఐస్ క్రీమ్ పైన కొంచెం క్రంచీగా ఉండడానికి నేను హ్యాజల్నట్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఇది చాపింగ్ బోర్డ్ నాది, చాలా పెద్ద తీసుకున్నా. బికాజ్ వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుని డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇంకా గైస్ అమ్మాయిలకి అర్థమవుతుంది గైస్, వంట చేసే వాళ్ళకి బేసిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. పెద్ద చాపింగ్ బోర్డ్స్ చాలా అంటే చాలా మనకి యూజ్ అవుతుంది అనమాట. గైస్ అవెన్ లో పెట్టద్దు అని చెప్పాను. అవెన్ లో పెట్టమనింది, మాడిపోయింది. నాకు నేను నీకు క్లియర్ గా చెప్తున్నా చింటూ, పెట్టకూడదు. అది ఇట్స్ అ ప్రాసెస్. చాక్లెట్ మెల్ట్ ని మనం హాట్ వాటర్ మీద ఇంకో బౌల్ పెట్టి మెల్ట్ చేయాలి. దట్స్ ద ప్రాసెస్. చాక్లెట్ చిప్స్ మనం మెల్ట్ చేసుకున్నాం కదా. చింటూ మాడగొట్టాడు. సో ఆబ్వియస్లీ ఇది కొంచెం మెల్ట్ అయింది కదా. నేను చెయ్యము, ఇలా పెట్టు, ఇలా నన్ను కదపకు చింటూ. నా చేతిలో చాక్ ఉంది. నానా అరే సీరియస్? నాకేమైనా అయితే? ఉల్లిపాయలు కట్ చేసావు, కడిగేవద్దాన్ని. ఉల్లిపాయ టేస్ట్ రావాలి నాకు, బాగుంటది. ఇది ఎట్లా దంచాలి? ఒకసారి లేవా? విరిగిపోద్దురా ప్లాస్టిక్ ది. ఏ లే, ఓ డాష్ డిజిటల్ ప్రింట్స్ వచ్చేసింది లే. సో గైస్ ఇది ఆల్రెడీ అయిపోయింది అనమాట. నీట్ గానే ఉంది. చాక్లెట్ డిప్, ఈ చాక్లెట్ ఉంది కదా, సో దీంట్లో డిప్ చేయాలి. మళ్ళీ ఇక్కడ పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. నట్స్ వేసాక పెట్టాలి. యా, నట్స్ కొంచెం వేయాలి. నాకేమన్నా చెప్పు, చిన్న పని చెప్పవా ప్లీజ్? చాలా అన్ని దీనికే వేసేస్తావా? వావ్, దీనికి ఇంత చాక్లెట్ వేసింది, వీటన్నిటికి సరిపోదు గైస్. ఇప్పుడు నాకైతే ఫస్ట్ ఐస్ క్రీమ్ పెద్దది. అంత స్టీల్ లేదు. How I lost 4 kgs in the span of 3 to 4 weeks. అలా చాలా వరకు నేను చాలా హెల్దీ ఫుడ్ తింటున్నాను అనమాట. జిమ్ లో మేము ఎక్కువ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నాం విత్ కార్డియో, అండ్ ఆల్సో ఇంట్లో వీఆర్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ విత్ ఫైబర్ రిచ్ ఫుడ్స్. అండ్ ఆల్సో నేనైతే కార్బ్స్ కట్ చేశాను బికాస్ కార్బ్స్ చాలా ఎక్కువ బ్లోటింగ్ ఇస్తుంది నాకు. సో ఐ వాంటెడ్ టు కట్ ద కార్బ్స్ అవుట్. అక్కడక్కడ తింటున్నా, అంటే లైక్ మరీ ఎక్కువ కట్ చేయలేదు. లైక్ చపాతీస్ కానీ లేకపోతే రోటీస్ విత్ అండ్ ఆల్సో ర్యాప్స్ తింటున్నా, కొంచెం తింటున్నా. బట్ మోస్ట్లీ కార్బ్స్ చాలా తగ్గించాను. సో ఐఎమ్ జస్ట్ ఈటింగ్ అ ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అండ్ ఆల్సో గుడ్ ఫ్యాట్, అంటే లైక్ అవకాడో, ఇలా కొన్ని గుడ్ ఫ్యాట్ ఫుడ్స్ కూడా తింటున్నాను. సో డైట్ లో కూడా వీ కెన్ ఈట్ ఫుడ్స్ విచ్ ఆర్ టేస్టీ ఫర్ ఆర్ మౌత్. నార్మల్గా డైట్ అంటే ఏమనుకుంటారంటే తినకుండా కడుపు మార్చుకోవడం అనుకుంటారు. నో గైస్, దట్స్ లైక్ అన్హెల్దియస్ట్ డైట్ ఎవర్. సో తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. లైక్ మంచి ఫుడ్ తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. 3 పూట్ల తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. వి జస్ట్ హ్యావ్ టు టేక్ విచ్ ఇస్ రియలీ లైక్ గుడ్ ఫర్ అవర్ గట్.
ఒకవేళ మీరు కూడా బయట ఐస్ క్రీమ్స్ తింటుంటే ఒకవేళ మీకు హెవీగా అనిపించినా లేకపోతే అమ్మో దీనికి వెయిట్ పెరుగుతాం అనిపించినా కూడా యూ కెన్ మేక్ దీస్ రెసిపీస్ అట్ హోమ్ విచ్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఆల్సో లెస్ ఇన్ క్యాలరీస్ అండ్ నో షుగర్. గైస్ ఒకటి మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఏంటంటే ఇంట్లో అసలు షుగర్ ఎక్కడా ఉండదు మా ఇంట్లో. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మా ఇంట్లో షుగర్ ఉండదు కాఫీ పెట్టడానికి టీ పెట్టడానికి బికాస్ అంతా ఇంట్లో ఎవ్రీథింగ్. మేము బయట ఏమైనా అంటే గ్రాసరీ షాపింగ్కి వెళ్తాం కదా అప్పుడు కూడా మేము స్నాక్స్ కానీ ఎవరైనా మాకు ఎంత ఎంబారెసింగ్ అనిపిస్తుంది అంటే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే మాకు అసలు ఇంట్లో స్నాక్స్ ఉండవు పెట్టడానికి. అప్పటికప్పుడు నేను ఏదో ఒకటి చాట్ కానీ లేకపోతే ముంత మసాలా ఉంటుంది కదా బయట మనకి బీచ్ రోడ్ లో దొరుకుతాయి కదా సో అది నేను చేసేస్తాను అన్నమాట ఇంట్లో ఇన్స్టెంట్ గా కార్న్ ఫ్లేక్స్ వేసేసి ఇట్లా పిసికేసి టొమాటోస్ అన్ని వేసేసి సో అలాంటి స్నాక్స్ అన్ని పెడుతూ ఉంటాను. బట్ మా ఇంట్లో అసలు జీరో స్నాక్స్ అన్ని ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయిపోయి ఉంటుంది ఐస్ క్రీమ్. లెట్స్ టేక్ ఇట్ అవుట్. ఇదేందో పెట్టింది గైస్ ఫ్రిడ్జ్ లో బనానాస్. సో గాయ్ నాకు గుండు వల్ల కొడతావు నాన్న. ఓ మంచి ఐడియా ఇచ్చారు యాక్చువల్లీ. సో గైస్ ఇది నేను మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే కూడా చెప్పండి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దీంతో నేను ఒక డెజర్ట్ చేస్తున్నాను అనమాట. డీప్ ఫ్రీజర్ లో పెట్టి ఫ్రీజ్ చేస్తున్నాను. సో ఫ్రీజ్ చేసి ఏం చేస్తానో తెలియాలంటే మాత్రం కింద కమెంట్స్ చేయండి. ఐ వాంట్ దిస్ రెసిపీ అయితే మాత్రం నేను చేస్తాను. సో దిస్ ఈస్ ఆల్సో అ డెజర్ట్ ఐస్ క్రీమ్ బేసిక్ గా. గైస్ చాకోబార్ లాంటి ఐస్ క్రీమ్ అయింది. సో దిస్ ఈస్ ద ఐస్ క్రీమ్. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చీర్స్. ఆగలేవా? కరిగిపోతుందిరా. గైస్ వాట్ చాకోబార్ లా ఉంది కదా కానీ చాకోబార్ కదా అదేంటి? మ్యాగ్నమ్. గైస్ మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ లా ఉంది. ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ అయితే పోతాయి గైస్ ఇది తింటే. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇంత బాగుంటుందని. సో గైస్ ఇది ఎన్ని కావాలంటే అన్ని తినకూడదు. ఒకటి తినండి బికాస్ ఇది చాలా పెద్దగా ఉంటది కాబట్టి 1 is enough. కొంచెం ఫిల్లింగ్ కూడా అవుతుంది. అండ్ దీస్ ఆర్ లైక్ వెరీ లెస్ ఇన్ క్యాలరీస్ అండ్ ఆల్సో అసలు షుగరే నేను యూజ్ చేయలేదు. మీరు చూసారు కదా అసలు షుగర్ యూజ్ చేయలేదు నేను. పైన కూడా నేను 95% లెస్ షుగర్ చిప్స్ ని తీసుకున్నాను లైక్ చాక్లెట్ చిప్స్ ని. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి గైస్. పెరుగు అంటే పెరుగు కాదు మన ఇంట్లో తోడేసి పెరుగు కాదు. యోగర్ట్ ఈస్ కొంచెం డిఫరెంట్ అన్నమాట. అమేజింగ్. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్. ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే మాత్రం కింద కమెంట్ చేయండి. అండ్ చాలా చాలా బాగుంది. బాగుందా? చాలా బాగా చేస్తారా?